ప్రభునందు ప్రియమైన వారికందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీతో కొన్ని మాటలు తిరిగి మాట్లాడాలని ఆశపడుతూ ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎన్నో రోజుల నుండి నేను వద్దు అనుకున్న చెత్త చూస్తూ ఉన్నాను. నేను వద్దు అనుకున్న చెత్త విషయమై మాట్లాడుతూ ఉన్నాను. నేను వద్దనుకుంటున్న స్థలానికి వెళుతూ ఉన్నాను. ఇది పాపము అన్న స్థలం తెలిసి కూడా అక్కడికి వెళుతూ ఉన్నాను. మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడుతూ ఉన్నాను. ఈ సమయంలో నీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నాను. వాక్యము వింటూ ఉన్నాను, కానీ కాల్చబడలేదు ప్రభువా. నీవు ఈ రోజున ఈ మాట అనాలి. నేను వాక్యాన్ని వింటున్నాను, కానీ నా పాత అలవాట్లు కాల్చలేదు ప్రభువా, కాల్చబడలేదు. అది కాల్చబడాలి. నాలో నుండి పనికిరాని చెత్తంతా కాల్చివేయి, నాలో నుండి పనికిరాని చెత్తంతా కాల్చివేయి అని దేవునికి ప్రార్థన చేయి. వచ్చి కూర్చొని ఏదో వారితో వీరితో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. నీలో ఉన్న చెత్త నీలోనే పెట్టుకొని మందిరంలో వచ్చి కూర్చుంటూ ఉన్నావు. ఏం లాభం? ఆ చెత్త కాలాలి. అగ్ని పై నుండి రావాలి. నీలో ఉన్న చెత్త కాల్చబడాలి. అప్పుడు నీవు పరిశుద్ధురాలుగా అవుతావు. నీవు ఈ విధంగా ప్రార్థన చేయి. నజరేయుడైన యేసు క్రీస్తు అధికారము గల నామములో ఈ సమయమందు నీ మాటలు ద్వారా నాలో కాల్చబడిన బూడిద కావాలి, కాల్చబడి బూడిదైపోవాలి. ఏంటది? నీలో ఉన్న చెత్త. ఆ చెత్త కుండిలో పడితేనే అది మంచిది, కానీ అది ఇంట్లోనే పెట్టుకుంటే మురిగిపోయి వాసన వస్తుంది. అదేవిధంగా నీ జీవితము కూడా. పైకి నీవు శుభ్రంగా కనబడతావు, మనుషులకందరికీ వాసన రావడానికి స్ప్రే కొట్టుకుంటావు, కానీ లోపల మాత్రము చెత్తను అదే విధంగా పెట్టుకొని మందిరానికి వస్తున్నావు. దేవుని బిడ్డ ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. మళ్ళీ నాలో చెత్త మొలవటానికి అవకాశము లేకుండా చేయండి ప్రభువా అని నీవు అనాలి. ఆ విధంగా అని నీవు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రము చెప్తూ స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని కురిపించు. ఎప్పుడైతే నీవు రోషముతో ఆ దేవునికి ప్రార్థన చేస్తావో, ఆ వాక్యమనే అగ్ని కురిపించబడి ప్రతి ఒక్క నీ చెత్త దహించబడుతుంది. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నీలో పాపం ఉండడము, పనికిరాని మాటలు మాట్లాడడము, వారి మీద వీరి మీద, అది చాలా తప్పు. కనుక ఆ చెత్తంతా కాల్చివేయబడాలి. ఈరోజు దేవుని అడుగు, దేవుడు ఆ చెత్తను కాల్చేస్తాడు. అది నీ మీద కురిపించబడాలి. పరిశుద్ధ అగ్ని నీ మీద కురిపించబడాలి. నీ పాపమంతా, శాపమంతా కాలిపోవాలి. ఆమేన్. కాబట్టి దేవుడు ఈ విధంగా మందిరానికి వచ్చే వారందరికీ వారిలో ఉన్న చెత్తంతా కాల్చబడేలాగున నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్.